నాకు రాజకీయాలు సరదా కాదు, నాకు బాధ్యత. నేను ఇంటర్మీడియట్తో ఆపేసాను అంటాను, కానీ జ్ఞానాన్ని సంపాదించడం నేను ఎప్పుడు ఆపలేదు. ఒక పొలిటికల్ పార్టీకి జ్ఞానం చాలా అవసరం. నువ్వు ఎందుకున్నావు ఈ పోరాటంలో, ఎందుకు ఈ పని చేస్తున్నావు? దోపిడీలు చేసేవాడు, దొమ్మిలు చేసేవాడు కూడా ఒక ప్రజాప్రతినిధి అయిపోయి వాడొచ్చి జ్ఞానుల్ని, పండితుల్ని, కష్టపడే వాళ్ళని, రైతుల్ని, వీళ్ళందరినీ అడ్డదారులు తొక్కొచ్చిన ఒకడు వాడు ప్రజాప్రతినిధి అయ్యి వాడు మన జీవితాన్ని, మన తలరాతల్ని రాస్తుంటే వాడి చేతులు మన మాట వినాలంటే నేను అనుకునేవాడిని, వీళ్ళెవరు మనకు చెప్పడానికి నేను ఎలా బతకాలో, వీడికేంటి నేను భయపడేది? నా లోపల నుంచి వచ్చిన ప్రశ్న చిన్నప్పటి నుంచి. వీడు అందరిలా కష్టపడడం, భూమి దున్నడం, చెమటోడ్చడం, కష్టపడి సంపాదించడం, పైరివీలు చేస్తాడు, అడ్డదారులు తొక్కుతాడు, ప్రజాప్రతినిధులు అయిపోతారు, వీళ్ళు వచ్చి మనం ఎలా బతకాలో చెప్తారు, మనం వీళ్ళకి గులాంగిరి చేయాలి. ఇలాంటి ఆవేదన, కోపం చాలా దశాబ్దాలుగా ఉండి ఒక వరి పైరులోని ఒక గింజను నాటితే అది కొన్ని వందల కంకులు ఇస్తుంది. ఒక మనిషి ఏమి ఇవ్వడు, ఎంతసేపు తీసేసుకోవడం, చెట్ల నుంచి కాయలు తీసుకుంటాడు, పంట నుంచి ఇవి తీసుకుంటాడు, ఏమి ఇవ్వడు. నేను అలాంటి వ్యక్తుల్లో సమూహంలో నేను ఒకరిని కాదలుచుకోలేదు. నేను ఇస్తాను. ఎంత తింటాం, ఎన్నిళ్లలో ఉంటాం, ఎన్ని కారుల్లో తిరుగుతాం. నేను 1000 కోట్లు సంపాదించే సత్తా లేక కాదు, నేను ఆ దారి ఎంచుకోలేదు, అంతే. నాకు వద్దనుకున్నాను. మనుషుల వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్క నిలబడటం తెలుసు. వాళ్ళంత పేరుండి కుండీలు చించుకునే అభిమాన బలం ఉండి కూడా నేను ఎప్పుడు దాన్ని వాడలేదు. నా మీద ఉన్న అభిమానాన్ని నేను వాడితే పవన్ కళ్యాణ్ గుర్తింపు కోసం నేను వాడుకోను, పవన్ కళ్యాణ్ పదవి కోసం వాడుకోను, దేశ నిర్మాణం కోసం వాడతాను. దానికి 2014 తర్వాత ముందు రాష్ట్రం బాగుండాలి, నేను బాగుండాలని కోరుకోవాలి, మా వాళ్ళు బాగుండాలి, రాష్ట్రం ప్రజలందరూ బాగుండాలి. సర్వే జనో సుఖినో భవంతు. మనం ఏమంటాం, భారతదేశం తాలూకు మూల లక్షణమే సర్వే జనో సుఖినో భవంతు. అందరూ బాగుండాలని కోరుకుంటాం. కొద్దిమంది హిందువులే బాగుండాలి, కొద్దిమంది క్రిస్టియన్సే బాగుండాలి, ఇంకొంతమంది అట్లా కాదు, అందరూ బాగుండాలి. అన్ని మతాలు, అన్ని కులాలు, సకల సమస్త ప్రాణకోటి అందరూ బాగుండాలి. అంత ధర్మంతో నిండిపోయిన నేల. ఇలాంటి నేల నుంచి మనం సారాంశం తీసుకొని ఒకడు బలంగా నిలబడాలంటే ఒక డాక్టరు ఇన్ని సంవత్సరాలు చదివి, ఒక ఐపీఎస్ చదవాలంటే ఇంతమంది చదివి, ఇన్ని సంవత్సరాలు చదివి ఇన్ని ఎగ్జామ్లు రాస్తే, వీళ్ళందరికీ ఇంత చదువు ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి ఒక అడ్డదారులు తొక్కొచ్చిన ఒక ప్రజాప్రతినిధి మాటినే దయనీయమైన స్థితికి భారతదేశపు రాజకీయ వ్యవస్థ వెళ్ళిపోవడం నిజంగా బాధ కలిగించింది. నేను అందరిలాగే కూర్చొని బాధపడతానా, లేదా కోపంతో మెట్టుకులు ఇరుస్తానా, లేదంటే డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఇలా మాట్లాడేసి ఊరుకుంటాను, లేదంటే సినిమాలో నా డైలాగ్ చెప్పి ఊరుకుంటానంటే నాకు ఏమనిపించింది, నేను ఎప్పుడు సినిమా హీరోగా నేను ఎప్పుడు నన్ను నేను చూసుకోవాలి. ఈ దేశంలో ఒక సగటు మనిషి అన్యాయం తిరగబడే వ్యక్తిగా నన్ను నేను చూసుకున్నాను. అందుకే నేను బయటకు వచ్చి నేను చేయగలిగి నేను చేస్తాను. వస్తే వస్తుంది. కాకపోతే ఈ రోజు నా ఆఖరి రోజునప్పుడు నాకు గిల్ట్ లేదు, నాకు బాధ ఉండదు. ఎందుకంటే నా ప్రయత్నం నేను చేశాను. ముందు నేను నడిచి చూపిస్తాను. కష్టాల్లో ఓడిపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, గెలిస్తే ఎలా ఉంటాడు, నలిగిపోతే ఎలా ఉంటాడు, దెబ్బతింటే ఎలా ఉంటాడు, అన్నీ చూడాలి. ఒక నాయకుడిగా అవ్వడం అంటే చాలా బరువు. ఇంట్లో అందరినీ వదిలేసి, అందరినీ, తల్లిదండ్రులు అందరినీ వదిలేసి రోడ్డు మీదకి వచ్చి మనకి ఏ మాత్రం కృతజ్ఞత చూపించని వ్యక్తుల సమూహం కోసం మనం పనిచేయాలి. అది రాజకీయం, అది నిజంగా నాయకత్వం. మరి ఎందుకు చెయ్యాలి అని అంటే, చెట్టు ఎందుకు ఇస్తుంది ఫలాలు? మనం ఏమైనా ఇస్తాం, తిరిగి రాళ్లతో కొడతాం చెట్టు ఫలాలు తీసుకోవడానికి. పాపం అదేం చేయదే, మనం తిరిగి కొట్టదు. అంటే ప్రకృతి ధర్మం ఎంత నిజాయితీ ఇవ్వటమే దానికి. సో మనం కూడా ఇవ్వగలగాలి. నాయకత్వం అంటే బాధ్యత తీసుకోగలగాలి. దేహి అనకుండా ఉండే పరిస్థితుల్లో ఉండి మాట పడాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక చిన్నపాటి చెట్టు కూడా ఒక చిన్న పువ్వు పూసి మనకి మానసిక ఆనందం ఇస్తుంది, ఒక పెద్ద చెట్టు నీడొస్తుంది. కానీ మనిషే స్వార్థంగా ఏ పని చేయడు, ఎందుకంటే తన కోసం బతికేవాడు మనిషి. దేశ విభజన సమయంలో ఎన్ని లక్షల మందిని ఊచకోత కోసారు, మనం మర్చిపోయాం. మనందరం నా కోసం కాదు, మన 10 మంది కోసం ఎంతో కొంతమంది చెయ్యాలి. కొత్త తరం ఒకటి ఉంది, నాలాగా ఆలోచించావు. నేను వాళ్ళని నమ్మొచ్చాను. యువత తాలూకు భావోద్వేగాన్ని నేను అర్థం చేసుకోగలను. నాకు ఇంకా ఆవేదన, కోపం ఉండబట్టే నేను పార్టీ పెట్టాను. భావజాలంతో వచ్చిన వ్యక్తులే పార్టీలో నిలబడతారు, కానీ భావజాలంతో రాని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. నేను అధికారం కోసం అరువులు చాచను, అధికారం కోసం అడ్డదారులు తొక్కను, అధికారం కోసం ఒకరి మోచేతి నీళ్లు తాగను. మనకు కావాల్సింది చాలా హుందాగా బాధ్యతతో కూడిన అధికారం కావాలి. మన మాట వినాలంటే ముందు మనం సరైన వాళ్ళం కావాలి. జీవితంలో ఏమి జరిగినా జరగపోయినప్పటికీ నేనైతే ఏ ఆశయంతో అయితే పెట్టానో దాని మీద నేను వెనకడుగేయను. కష్టాలు ఉంటాయి, దీంట్లో నష్టాలు ఉంటాయి. పాలిటిక్స్ ఈజ్ అ నేషనల్ సర్వీస్ టు మీ. నేను రాగానే సూపర్ స్టార్డమ్ సాధించాలని సినిమాలో నేను అనుకోలే. సహజంగా నా సినిమాలు బాగా ఆడి, కథలు బాగా చెప్పగలిగి, నేను పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే అది ఆటోమేటిక్ మనం పెరిగి పెద్ద అవుతాం. అలాగే రాజకీయాలు కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. అది ఈ రోజు అధికారం ఇస్తా, రేపు అధికారం ఇస్తాం నేను చూడట్లేదు.
విమర్శించే వాళ్ళకి మటుకు చాలా ఘాటుగా సమాధానం చెప్పాలి. నేను సహనాన్ని బోధిస్తాను, సహనం అని చెప్పి పిరికితనం కాదు, పిరికితనంగా కూర్చోమని నేను చెప్పను. ధైర్యం ఉన్నవాడికి సహనం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదైనా మాట్లాడితే, పార్టీ గురించి మాట్లాడినా, నాయకత్వం గురించి మాట్లాడినా, ఒకవేళ వాళ్ళు ప్రత్యర్థులు చెప్పిన దాంట్లో నిజంగా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటాను. పబ్లిక్గా నేను క్షమాపణ చెప్తాను. వాళ్ళు అన్నది రైటు, నేను క్షమాపణ నేను చెప్తాను. కానీ వాళ్ళు తప్పైనప్పుడు మటుకు చీల్చి చెండాడే పరిస్థితి మీరు తీసుకోవాలి. మీరు చీల్చి చెండాడటం అంటే బూతులు తిట్టడానికి మనం వైసీపీ ఎమ్మెల్యేలు కాదు. గౌరవం ఇవ్వాల్సిన చోట గౌరవం ఇవ్వండి. చాలా సామరస్యంగా మాట్లాడదాం, బలంగా మాట్లాడదాం. నేను మిమ్మల్ని రక్షించుకుంటాను. భావితరాలకి బలమైన పార్టీ ఒకటి ఉంది, నిలబడింది. ఎందుకు మన దగ్గరికి ఇంతమంది ప్రజలు వస్తారు? మన దగ్గర కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన. అమరావతి మన రైతులు మాట్లాడుతుంటే ఇదే సభలో వాళ్ళు ఇదే చెప్తాను, మేము మీకు ఓటే లేదు, నీ చిత్తశుద్ధిని శంకించేవాళ్ళం, కానీ ఈరోజు చెప్తున్నాం నువ్వు మాకు సహాయం చేయమని. అసలు మీరేం చేస్తారని అనుకునేవాళ్ళం, కానీ మాకు రాను రాను మీ పార్టీ తాలూకు ఆశయాలు మాకు అర్థమవుతుంది. ఈ రోజున మీరు వచ్చి బలమైన వ్యవస్థ ఉన్న తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేన నమ్ముతున్నారు. ఈ రోజున ఇంతకు మించి విజయం ఏం కావాలి మనకి? కష్టాల్లో ఉన్న ప్రజలు ఏం గుర్తొస్తుందంటే జనసేనే గుర్తొస్తుంది. ఒక్క ఛాన్స్ అని చెప్పేవా, మనం వంచిన వాళ్ళు కాదు. మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వకపోయినా మేము మీ వెంట ఉంటామని చెప్పేవాళ్ళం. మనం ఈ రోజున జనసేనకి ఇంత బలం దేనికి ఉంది అంటే మన నైతికంగా చాలా బలమైన వ్యక్తులం కాబట్టి. అందువల్ల ఎవరినైనా సరే బలంగా కూర్చొని నిలదీసి ప్రశ్నించగలం. ప్రతిదీ డబ్బులతో 1000 కోట్లు 100 కోట్లు ఉంటేనే మార్పు వస్తాయి అనుకుంటే ఒక కాంశీరామ్ గారు లాంటి వ్యక్తి వచ్చేవాళ్ళు కాదు ఈ భారతదేశం. ప్రతి జన సైనికుడు కనుక 5 మందిని ప్రభావితం కానీ చేయగలిగితే, ఒక్కొక్కరు మనకుంది తక్కువలో తక్కువ కనీసం 1000 ఉంటారు, వాళ్ళు 10,000 మందిని ప్రభావితం చేయగలరు. మీరు ఇవ్వాల్సిందల్లా కాలం, నమ్మకం, అంతే. డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయొచ్చని పక్కన పెట్టి ఆశయంతో, నమ్మకంతో ముందుకెళ్దాం. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ఖాతాలు తెరుద్దాం. దీనికి భారత్ మాతా కీ